మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్, నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల పెద్ద పంజాని హై స్కూల్లో సోషల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నేను ఈ నెలలో జరిగిన ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేసిన తర్వాత నా సీనియారిటీ నెంబర్ లో నాకు 8వ స్థానంలో ఉన్నాను. నేను ఆప్ చేసుకున్న ప్రదేశాలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పలమనేరు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల బంగారపాలెము, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వాయిలపాడు లేకపోతే కలికిరి, ఈ 4 స్థానాలకి నేను సంపూర్ణంగా అర్హుణ్ణి. అదే విధంగా నాకు ముందున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఎంచుకున్న ప్రదేశాలు రాకుండా వేరే ప్రదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు కనీసం నా పాయింట్స్ కి తగ్గట్టుగా ఆ 4 ప్రదేశాలతో కాకుండా వేరే సుదూరంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తివేడు ప్రదేశాన్ని నాకు కేటాయించడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకే జరిగింది. అన్ని సబ్జెక్టుల వాళ్ళకు మాకు అన్ని సబ్జెక్టుల్లోనూ 20 నుండి 30 మందికి మించి ఉండరు. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపితే కనీసం ఒక 10-15 నిమిషాల్లోనే అయిపోతుంది. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ గమనించి మాకు న్యాయం చేయాలని, ఇది తీవ్రమైన అన్యాయం జరిగింది. అది నాతో పాటు ఇక్కడ సుమారుగా 40-45 మంది చిత్తూరు జిల్లా నుండి ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు. వీళ్ళందరికీ తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నేను కలికిరి గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను, అన్నమయ్య జిల్లాలో. నేను నా సీనియారిటీ ప్రకారం బయాలజీ లిస్ట్ లో నా సీనియారిటీ ప్రకారం మొదటి స్థానంలో ఉన్నా. నేను ఆప్ చేసుకున్న ప్రదేశం వచ్చి గవర్నమెంట్ హై స్కూల్ పీలేరు తీసుకున్నాను. తర్వాత ఆప్షన్ గవర్నమెంట్ హై స్కూల్, కనన్ స్కూల్, చిత్తూరు తీసుకున్నాను. నాకు పీలేరు కేటాయించకుండా చిత్తూరు కేటాయించారు. తర్వాత తెలిసిన విషయం ఏమంటే, నా తర్వాత 25వ ర్యాంక్ లో ఉన్నటువంటి రవీంద్రారెడ్డి అనే ఒక సార్ గారికి పీలేరుని కేటాయించారు. ఏ ప్రయారిటీ కింద వారు కేటాయించారు నాకైతే తెలియదు. మొదటి స్థానంలో ఉండి సీనియారిటీ ఉండి కూడా నేను ఈ రిటైర్మెంట్ వయసు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మేము ఆ ప్లేస్ కోల్పోవాల్సి వస్తుంది. మేము మా సీనియారిటీ ప్రకారం మాకు రావాల్సిన ప్లేస్ ని మేము కోల్పోవాల్సి వచ్చిందని బాధపడుతున్నాం సార్. డిఓ దృష్టికి తీసుకెళ్తే మీకు ఆ ఆర్డర్ జనరేట్ అయింది మా దగ్గర నుంచి కాదు కదమ్మా, మీకు అక్కడ నుంచి కమిషనరేట్ నుంచి జనరేట్ అయినాయి, మీరు వాళ్ళతో పోయి మాట్లాడుకోండి, మాకు తెలియదు ఆ విషయాలంతా, మేమైతే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పినారు సార్. సో మాకు ఈ కౌన్సిలింగ్ ఏ ప్రాసెస్ పైన పోస్టింగ్స్ ఇచ్చారో మాకైతే తెలియడం లేదు సార్. మొదటి స్థానంలో ఉండి కోల్పోవాల్సి వచ్చిందని. నేను ఎన్సీసీ ఏఎన్ఓగా కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. మాకు బదిలీల చట్టంలో ఎన్సీసీ ఉన్న యూనిట్కే మమ్మల్ని బదిలీ చేయాలి, లేదంటే అదే స్కూల్లో ఉంచవలను. కానీ ఇప్పుడు మాకు బదిలీలలో ఆప్షన్స్ మాత్రము ఆ ఉన్న స్కూల్లే చూపించి, ఇప్పుడు మా ఆర్డర్సే జనరేట్ కాకుండా మా ప్లేస్ లో ఇతరులను నియమించడం జరిగింది. వాళ్ళకి ఎన్సీసీతో ఎటువంటి సంబంధము లేదు. ఈ విధంగా మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మాకు ఇంతవరకు కూడా బదిలీ ఆర్డర్ అనేది రాలేదు. కాబట్టి దీన్ని ప్రభుత్వ పెద్దలు గమనించి న్యాయం చేయగలరని కోరుతున్నాను. నా పేరు ఎన్ మణిగండన్, యూటీఎఫ్ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు చిత్తూరు డిఓ కార్యాలయం వద్ద సుమారు 50 మంది ఉపాధ్యాయ మిత్రులు, ప్రభుత్వ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు ఈరోజు నేడు జరిగినటువంటి ఉపాధ్యాయ బదిలీలో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి తీవ్రమైనటువంటి ఆందోళన కారణంగా ఈరోజు రావడం జరిగింది. ఈ విధంగా వెబ్ కౌన్సిలింగ్ వల్ల చాలా సమయము వృధా కాకుండా తక్కువ సమయంలో బదిలీలు నిర్వహించవచ్చని కలిసినటువంటి ప్రభుత్వము ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కాదు, చాలా వీరి యొక్క జీవిత సమస్యలు ఇది. ఎందుకంటే ఒక్కసారి ఒక చోట సుదూర ప్రాంతాలకు పడినప్పుడు 8 సంవత్సరాల వరకు వారు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇది సాంకేతిక లోపం కావచ్చు, ఏ విధమైన లోపం అయినప్పటికీ యూటీఎఫ్ గా మేము కోరుకునేది ఒకటి, ఏ ఒక ఉపాధ్యాయుడు కానీ తాను ఈ బదిలీలో నష్టపోకుండా వారు కోరుకున్నట్లు చాలా తక్కువ మంది కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి వారికి సరైనటువంటి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. జి వీరమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ పైన పారదర్శకత ఉంటుందనేసి మేము భావించాం. అయితే గత వారం రోజులుగా ఉపాధ్యాయ మిత్రులు ఇక్కడ పడిగాపులు గడి రాత్రింబవులు కూడా ఇక్కడే ఉండి ఈ తప్పనిసరి బదిలీ కాకపోయినప్పటికీ తప్పనిసరి అని చెప్పేసి అనేటటువంటి ఆప్షన్ కొన్ని రావడము, వాటన్నిటిని కూడా సిఎస్సి దృష్టికి తీసుకెళ్లి రెక్టిఫై చేస్తామని చెప్పడము, నిన్నటి రోజున ఉత్తర్వులు వెలువడిన వెంటనే చూస్తే తప్పనిసరి కాకపోయినప్పటికీ వాళ్ళందరికీ ఆర్డర్స్ రావడం, కొద్దిమంది అదేవిధంగా ఈ మోడల్ ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద ఉన్నటువంటి వాళ్ళు తిరుపతిలో కోరుకున్న పాఠశాలలో ఇదివరకే పనిచేసేటటువంటి పాఠశాలకు మళ్ళీ కోరుకున్నారు. అలాంటి వారికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకు ప్లేసులు లేకుండా అన్యాయం అనేది జరిగింది.
ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రేపటి రోజున డిఓ కార్యాలయం ఎదుట మేము ఈ ఆందోళన చేపట్టడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఉన్నతాధికారులు వారు ఇచ్చినటువంటి గతంలో రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఉపాధ్యాయులందరూ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. అదేవిధంగా తీవ్రమైనటువంటి క్యాన్సర్ కానీ, కిడ్నీలు కానీ, అదేవిధంగా గుండె సంబంధిత జబ్బులతో కానీ నడవలేనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద అప్లై చేసుకుంటే సుదూరమైనటువంటి ప్రాంతాలకు వేశారు. వీరి యొక్క అప్పీల్ను పరిశీలన చేయమని చెప్పేసి డిఓ గారికి మేము విన్నవించాము. అయితే డిఓ గారు మా చేతిలో లేదు, సిఎస్సి వారి యొక్క నిర్ణయం అనేసి అన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ఉన్నతాధికారులు చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఈ బదిలీల యొక్క సమస్యలన్నింటినీ కూడా గుర్తించి అందరికీ న్యాయబద్ధంగా చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి యూటీఎఫ్ గా మేము విజ్ఞప్తి చేస్తాం.